వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు ఈ దగ్గు జలుబు అన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మరి ఈ వర్షాకాలంలో బయట చల్లచల్లగా ఉంటే వేడి వేడి అన్నంలో ఈ విధంగా కరివేపాకు పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఇక చాలండి. అమృతం కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. బాగుండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన ఇంట్లో కరివేపాకు పొడి ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? ఇక ఈరోజు అస్సలు ఆలస్యం చేయకుండా కరివేపాకు పొడి ఎలా చేయాలో మన ఇంట్లో ఎలా చేస్తామనేది చూపిస్తాను పదండి. ముందుగా కరివేపాకు పొడికి 3 కప్పుల కరివేపాకు, తర్వాత జీలకర్ర 1 స్పూను, 1 పావు కప్పు శనగపప్పు, 1 పావు కప్పు మినప్పప్పు, అలానే 1 కప్పు నిండా ఎండుమిరపకాయలు, ఇవి మీరు కారం కొద్దీ అడ్జస్ట్ చేసుకోవద్దు. అలానే ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయలు, ఇవి తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా చింతపండు. ఇంకా ఎలా చేద్దామో చూసేద్దాము. ముందుగా స్టవ్ను వెలిగించి స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకుంటూ ఉన్నాను. ఇక స్టవ్ను అయితే కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇవన్నీ కూడా వేయించుకోవాలి 1 బై 1. కొద్దిగా 1 స్పూను ఆయిల్ని వేసుకోవాలి. ఇక ఆయిల్ని వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కొద్దిగా మెంతులు వేస్తూ ఉన్నాను. మెంతులు కొంచెం చిటపటలాడుతూనే వెంటనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇక అన్నీ కూడా నేను ముందే మీకు కొలతలు చెప్పాను కదా, ఈ కొలతల ప్రకారమే మీరు చేసుకుంటే సేమ్ మన ఇంట్లో చేసినట్టే మీకు కూడా కుదురుతుంది. లేదు మీరు కొద్దిగా ఉప్పు కారాలు తక్కువ తినడమో ఎక్కువ తినడమో ఉంటుంది కదా, దాని ప్రకారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా తీసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా వేసి దోరగా వేయిస్తూ ఉన్నాను. ఇక కొద్దిగా అవి వేగగానే మినపప్పును కూడా యాడ్ చేశాను. ఇక అవి కూడా కొద్దిగా ఫ్రై చేస్తూ ఉన్నాను. తర్వాత అందులోనే ధనియాలను కూడా వేశాను. ఇక అన్నీ కూడా మనము ఇవి ఎంత లో ఫ్లేమ్లో వేయించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది మనకు కరివేపాకు పొడికి. ఇక అలానే వేయించినప్పుడు మన ఇల్లంతా కూడా మంచి వాసన అనేది వస్తుంది. ఇక ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారగానే తీసి వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. ఇక అదే బాండ్లీ పెట్టుకొని అందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆ చింతపండును కూడా అలా వేస్తూ ఉన్నాను. ఇందులో ఏదన్నా కొంచెం మనం నిల్వ చేసుకుంటాం కదా కరివేపాకు పొడి, అందులో ఏదన్నా తడిలాగా ఉంటే అది కూడా పోతుంది. తర్వాత ఎండుమిరపకాయలను, అదేవిధంగా వెల్లుల్లిపాయలను కూడా నేను పొట్టుతో సహా వేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇక అవి కూడా కొద్దిగా వేగగానే అదే ప్లేట్లోకి తీసుకుంటూ ఉన్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ను వేసుకొని ఇంకా తీసుకున్న కరివేపాకును, ఈ కరివేపాకు నేను ముందుగానే బాగా వాష్ చేసి పెట్టుకొని తడి లేకుండా బాగా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ గాలి కింద. ఇక అలాగ తీసుకున్న కరివేపాకునంతా కూడా అందులో తడిపోయే వరకు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇక అది కొంచెం వేగగానే ఇక స్టవ్ ఆఫ్ చేసి అన్నీ కూడా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనము పొడి చేసుకుంటే ఈ కరివేపాకు పొడి అనేది బాగా మనకు పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా అయినట్లు అవుతుంది. ఇక తర్వాత అన్నీ చల్లారాయండి. చల్లారిన తర్వాత అన్నీ కూడా 1 బై 1 మిక్సీలో యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పును వేసి పొడి చేసేసుకోవాలి. తర్వాత ఈ వేగిన కరివేపాకును కూడా కొద్దిగా యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇక మధ్యలో మనం వేయించి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసి మొత్తం పొడి చేసి పెట్టుకోవాలి. అంతే, సింపుల్గా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇక ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. ఇక ఎలా చేశాను, అమ్మమ్మలే చేయాలి కరివేపాకు పొడి అనేది ఏం లేదు. మీ సుధక్క చెప్పినట్లుగా ఈ విధంగా మీరు కూడా ఇంట్లో కరివేపాకు పొడిని ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇక తప్పకుండా మీరు కూడా ఈ వర్షాకాలానికి కరివేపాకు పొడి చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.